Hi everyone, welcome to Smart Study Circle. My name is Venki. I am Arithmetic and Reasoning faculty. చూడండి ఈ రోజు వీడియోలో మనం దేని గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాము అంటే పర్సంటేజెస్ అనే టాపిక్ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నామండి. ఆల్రెడీ మనం పర్సంటేజెస్ కి సంబంధించిన బేసిక్స్ అనేవి నిన్న మనం ఆల్రెడీ డిస్కషన్ చేసాం. ఎవరైతే బేసిక్స్ వింటారో బేసిక్స్ విన్న తర్వాత ఈ వీడియో చూస్తే వాళ్ళకి క్లియర్ గా అర్థం కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మనం ఈ పర్సంటేజెస్ టాపిక్ చూడండి లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు చెప్తానండి. సో మీరు ఎస్ఎస్సి జీడీ నుంచి బేస్ చేసుకొని ఎస్ఎస్సి సిజిఎల్ వరకు ఎనీ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్ అయినా రాయండి. ఒకవేళ పర్సంటేజెస్ నుంచి క్వశ్చన్ వస్తే దాంట్లోంచి మీకు ఒక్క మార్కు కూడా మిస్ కాదు. మరి ఆ చాప్టర్ మొత్తం చెప్పడానికి నాకు 8 to 9 అవర్స్ వరకు అయినా పట్టొచ్చు. అంత టైం కూడా మీరు వెయిట్ చేసి ఎవరైతే పర్ఫెక్ట్ గా విని దానికి సంబంధించిన నోట్స్ అయితే రాసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ మోడల్ అయితే నేను కవర్ చేస్తున్నానండి. ఓకేనా, ప్రతి దాని కాన్సెప్ట్ వైజ్ గా కూడా నేను మీకు అయితే చెప్తాను. ఓకేనా, సో పర్ఫెక్ట్ గా నోట్స్ ఎవరు ప్రిపేర్ చేసుకుంటారో వాళ్ళకి ఒక్క మార్కు కూడా పోవడానికి అస్సలకి అవకాశం లేదు. ఒకవేళ పీడిఎఫ్ ప్రొవైడ్ చేయండి సార్ అంటే ఈ క్లాస్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను, కానీ ముందే పీడిఎఫ్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఓకేనా, ఈ క్లాస్ అంతా అయిపోయిన తర్వాత అంటే ఒక 7 hours 8 hours అయిపోయిన తర్వాత కావాలి అంటే నేను మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. చూడండి, మనం చేస్తున్న ఏకైక మిస్టేక్ ఏంటి సార్ అంటే కాన్సెప్ట్ వైజ్ గా నేర్చుకోకపోవడం అండి. ఒకవేళ ఏదైనా ఒక విషయాన్ని నువ్వు కాన్సెప్ట్ వైజ్ గా నేర్చుకున్నావు అంటే ఎస్ఎస్సి జీడీ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ వరకు ఏ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేయగలవు. కొన్ని క్వశ్చన్కి ఆన్సర్ చేసి కొన్ని క్వశ్చన్కి మనం ఆన్సర్ ఎందుకు చేయలేకపోతున్నాము అంటే మనం కాన్సెప్ట్ నేర్చుకోవట్లేదండి. నార్మల్ గా ఏదో ఫార్ములా బట్టి పట్టడము లేదా సార్ ఇలా చేయి అంటే ఇలా చేస్తున్నాం, కానీ అది ఎందుకు చెయ్యాలి? ఓకేనా, కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఒక వ్యక్తి ఏమవుతుంది అంటే సడన్ గా పెట్రోల్ ధర 20% పెరిగింది, అయితే తన వినియోగాన్ని ఎంత తగ్గించుకోవాలి అంటాడు. సో అప్పుడు 20% పెరిగింది కాబట్టి ఇక్కడ 100 ఉంది 20 అంటాం, వాటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటాం, చిన్న విలువ పెద్ద విలువ తీసుకుంటాం, ఆన్సర్ వేసేస్తాం. బట్ ఆన్సర్ ఎందుకు తీసుకుంటున్నాం? చిన్న విలువ ఎప్పుడు తీసుకోవాలి, పెద్ద విలువ ఎప్పుడు తీసుకోవాలి, వినియోగం ఎలా పెరిగింది, ఎలా తగ్గించాం, అసలు అక్కడ ఏం జరిగింది అన్న మ్యాటర్ తెలుసుకోవాలి అంటే దాని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. నేను దీంట్లో అదే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. పర్సంటేజెస్ టాపిక్ మొత్తం మీకు పర్ఫెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కానీ 3 to 4 మార్క్స్ అనేవి మీ హ్యాండ్స్ లో ఉంటాయి. ఎనీ ఎగ్జామ్ ఎస్ఎస్సి జీడీ నుంచి ఎస్ఎస్సి సిజిఎల్ వరకు ఎంత పెద్ద ఎగ్జామ్ రాసినా కానీ కన్ఫామ్ గా మీకు యూజ్ అయ్యే విధంగా అయితే నేను చెప్తున్నానండి. ఓకేనా, ఇప్పుడు చిన్న చిన్న బేసిస్ నుంచి స్టార్ట్ చేసుకుందాం, అంతేగాని ఒక్కసారిగా పెద్ద పెద్ద క్వశ్చన్ స్టార్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మీకు అనేది అర్థం కాదు, కొంతమంది పిల్లలు భయపడతారు. సో వాళ్ళని బేస్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అంటే ఈజీ లెవెల్ నుంచి హై లెవెల్కి వెళ్దాం. ఓకేనా, ఒక్కసారి మీరు పర్సంటేజెస్ మొత్తం క్లియర్ గా విన్న తర్వాత నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఇష్టం వచ్చిన ఎగ్జామ్ రాయండి, మీ ఇష్టం వచ్చిన బుక్ చెక్ చేసుకోండి, ఆన్సర్ చేయగలిగారా లేదా అనేది అప్పుడు నాకు కామెంట్ అనేది చేయండి. ఓకేనా, సో చూద్దాం. మరి చూడండి, ఇది ఒక చిన్న మోడల్ అండి, పెద్ద మోడల్ ఏం కాదు, చాలా చాలా చిన్న మోడల్ గా మనం మాట్లాడుకుంటాం. ఓకేనా, సో వాటిని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, వాటిని అయితే చూద్దామండి. ఓకే, దీంట్లో 1-2 మోడల్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి, అవి ఎక్కువగా రిపీట్ అవుతా ఉన్నాయి. సో దానికోసం మనం అయితే ఈ రోజు వీటిని డిస్కషన్ చేస్తాం. చూడండి, మరి 40% ఆఫ్ ఇక్కడ ఒక 40% లేదండి, 3 40%. ఓకేనా, ఒక 40% ఎక్స్ట్రా పడింది. 40% ఈజ్ హౌ మచ్ అంటున్నాడు. మరి ఇప్పుడు 40%, మరి పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే ఏం చెప్పాం మనం? ఎప్పుడైనా ఒక నెంబర్ పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే డివైడెడ్ బై 100 చేయాలి. మరి పర్సంటేజ్ లోకి చేంజ్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాం? ఇంటూ 100 చేయాలని చెప్పాం. సో అందుకే పర్సంటేజ్ రిమూవ్ చేశాను. నెక్స్ట్ మళ్ళీ 40%, సో పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి మళ్ళీ డివైడెడ్ బై 100. నెక్స్ట్ మళ్ళీ 40% రిమూవ్ చేయాలి కాబట్టి డివైడెడ్ బై 100. సో ఇలా చేయడం వల్ల ఒక వాల్యూ వస్తుంది, అదే ఎంత అని అడుగుతున్నాడు. చూద్దాం, చూడండి మరి ఆ వాల్యూ ఎంత అనేది ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0, 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, సో 0కి 0 క్యాన్సిల్ అండి. 4 into 4 into 4, 4 క్యూబ్. మరి 4 క్యూబ్ అంటే ఎంత అంటే 64. సో 64 రాశాను. తర్వాత ఇక్కడ 2 zeros, ఇక్కడ ఒక 0, మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయండి? 3 zeros ఉన్నాయి, అంటే 1000.
మరి 64 డివైడెడ్ బై 1000, ఓకేనా. సో 1000 అంటే మొత్తం ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 జీరోస్ ఉన్నాయి. 3 జీరోస్ రిమూవ్ అవ్వాలి అంటే మనం ఒక 3 భాగాలు ముందుకు జరగాలి. ఇక్కడ ఉన్నాం కాబట్టి 1 2 3. సో దీన్ని ఏమని రాయొచ్చు అంటే 0.064 గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క వాల్యూ ఎంత అని చెప్తున్నాడు అంటే 0.064. మరి ఎక్కడుంది సార్ 0.064 అంటే? ఎక్కడుందండి? ఆప్షన్ బి లో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తాడు అంటే కొన్ని వాల్యూస్ ఇస్తాడు. ఆ వాల్యూస్ ఇచ్చేసి ఎంత అని అడుగుతాడు. చూద్దాం. చూడండి ఏమన్నాడు. 40% ఆఫ్ 40% ఆఫ్ 40% ఆఫ్ 40 ఆఫ్ 960 is equal how much అంటుంది. ఓకేనా. మరి ఒక నెంబర్ ఎంత అంటే 960 దాంట్లో 40%, మళ్ళీ దాంట్లో 40%, మళ్ళీ దాంట్లో 40%, మళ్ళీ దాంట్లో 40% చేసుకుంటూ వెళ్తే చివర్లో వచ్చే నెంబర్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. దాన్ని ఒకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి మరి 40%, మరి పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి 40/100. నెక్స్ట్ మళ్ళీ 40%, మరి పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి 40/100. ఓకే. నెక్స్ట్ మళ్ళీ పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి మళ్ళీ ఏం చెప్తున్నాడు 40/100. మళ్ళీ పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కాబట్టి 40/100. ఓకే. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మిగిలిపోయిన ఆన్సర్ ఎంత అంటే 960. సో అందుకే 960 అని ఇక్కడ రాదు. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి ఆన్సర్ సాల్వ్ చేద్దాం. ఒకసారి చూడండి. మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, మరి ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, ఇక్కడ 0కి 0 క్యాన్సిల్, మరి ఇక్కడ ఒక 0 ఉంది, ఆ 0కి ఈ 0 క్యాన్సిల్. ఓకేనా. మరి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక 0 ఉంది, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్. మరి ఇక్కడ చూసినట్లయితే 4 × 4 × 4, ఓకేనా. 4/4 × 96 చేస్తే ఒక పెద్ద వాల్యూ వస్తుంది. దాని తర్వాత ఏం చేయాలంట. సో ఇక్కడ ఒక 0, ఇక్కడ ఒక 0, 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి దానికి ముందు ఒక 3 జీరోస్ తర్వాత మనం వాల్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. మరి అలా చూసినట్లయితే 3 జీరోస్ తర్వాత పాయింట్ అనేది ఎక్కడుంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో ఇదైతే ఆన్సర్ కావడానికి అవకాశం లేదు, కానీ ఏ గాని సి గాని డి గాని ఆన్సర్ అవ్వడానికి అయితే అవకాశం ఉంది. మరి ఆన్సర్ ఎలా వచ్చిందో కూడా కనుక్కుందాం. చూడండి మరి 4/4, 4 4 16, నెక్స్ట్ 4 4 16, 16 ఎంత అంటే 256, 256 ఇంటూ ఎంత ఉంది అంటే 96 ఉంది. సో 96 చేద్దాం. మరి డివైడెడ్ బై ఎంత అంట? డివైడెడ్ బై 1000. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 256ని 96తో ఇంటూ చేయాలి. మరి మీకు 96 టేబుల్ వచ్చా? రాదు. మరి 256 టేబుల్ వచ్చా? రాదు. మరి దీనికోసమే మనం ఏం చెప్పుకున్నాము అంటే ఎప్పుడైనా సరే రెండంకెల సంఖ్యల్ని, ఓకేనా, 2 డిజిట్స్ నెంబర్స్ ని ఎలా ఇంటూ చేయాలి, ఒకవేళ 3 డిజిట్స్ నెంబర్స్ ఉంటే వాటిని ఎలా ఇంటూ చేయాలి అనేది కూడా నేను కాన్సెప్ట్ చెప్పాను. మరి అదే కాన్సెప్ట్ ని యూజ్ చేసేసి ఈ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తా. చూడండి ఇక్కడ ఎవరైతే ఇవి నేర్చుకోరో వాళ్ళు ఇక్కడ డ్రాప్ అయిపోతారండి. ఇక్కడతోనే వాళ్ళు ఎండ్. ఎందుకంటే ఇంత పెద్ద నెంబర్ ఇంటూ చేయడం రాదు. సో దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. మరి చూడండి ఒకవేళ సో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అంటే 256ని దేంతో ఇంటూ చేయాలి? 96. మరి ఇది 3 డిజిట్స్ నెంబర్ గా లేదు కాబట్టి దానికి ముందేం చేద్దాం? ఒక 0 పెట్టుకుందాం. ఒక 0 పెట్టుకుంటే అది 3 డిజిట్స్ నెంబర్ గా చేంజ్ అయిపోతుంది. మరి చూడండి ఇక్కడ నేను చెప్పినట్టుగా ఫస్ట్ స్టెప్, మరి స్టెప్ నెంబర్ 1, 6 6s ఎంత అంటే 36. మరి 36 కాబట్టి 6 రాసేసి ఒక 3 పక్కన పెడదాం. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి 6 5s ఎంత అంటే 30. నెక్స్ట్ అదే విధంగా 6 9s, 9 6 ఎంత అంటే 54. ఓకేనా. ఇక్కడ చూడండి 30 + 54 ఎంత అవుతుంది? 84 అవుతుంది. మరి 84 + 3, మరి 84కు ఒక 3 కలిపితే ఎంత అంటే 87. సో చివర్లో ఉన్న నెంబర్ తీసుకొచ్చి రాయాలి. సో అందుకే 76. సో అన్ని చోట్ల 76 ఉంది, నో ప్రాబ్లం. నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్, మరి చూడండి ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 87 కదా. సో 7 తీసుకొచ్చి రాసాం, 8 అక్కడ ఉంచాం. నెక్స్ట్ తర్వాత థర్డ్ స్టెప్ అండి. చూడండి మీకు అర్థం కావాలని మెల్లగా చెప్తున్నా, స్కెచ్లు మార్చి. నెక్స్ట్ చూడండి 9 5s 45. ఓకే. నెక్స్ట్ తర్వాత స్టెప్ 6 × 0 0. ఓకే. నెక్స్ట్ 6 × 2 6 2s ఎంత అంటే 12. చూడండి
45 కి ఒక 12 కలుపుదాం. 45 కి 12 కలిపితే ఎంత వస్తుంది అంటే 57. మరి 57 అని ఇక్కడ ఒక 8 ఉంది. మరి 57 కి ఒక 8 కలిపితే ఎంత అంటే 65. మరి 65 కాబట్టి 5 తీసుకొచ్చి ఏం చేద్దాం, ఇక్కడ రాద్దాం. సో ఏముండాలి 576. మరి 576 అనేది ఇక్కడ లేదు కాబట్టి ఈ రెండిట్లో ఏదన్నా ఆన్సర్ అయ్యి ఉంటుంది. మరి నెక్స్ట్ స్టెప్ చూద్దాం. చూడండి, మరి నెక్స్ట్ ఏం చెప్పాను, 9 2s 18. నెక్స్ట్ ఇక్కడ 0 into 5 అంటే 0నే. మరి 18 అక్కడ ఒక 6 ఉంది. మరి 18 కి మనం ఒక 6 కలుపుదామండి. మరి 18 కి 2 కలిపితే 20, మరి 6 కలిపితే 24 కాబట్టి ఇక్కడ 24 రాద్దాం. సో ఆన్సర్ ఏంటి అంటే 24576 ఇక్కడ రాస్తున్నాం. మరి అదేంటి అంటే 24576. మరి ఇక్కడ ఏముంది, కింద 3 సున్నాలు ఉన్నాయి. మరి 3 సున్నాలు పోవాలి అంటే 3 నెంబర్ల తర్వాత పాయింట్ 1 2 3. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 24.576. మరి 24.576 ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి, క్వశ్చన్ ఈ విధంగా కూడా అడుగుతాడు. ఇది ఎగ్జామ్ లో వచ్చిన క్వశ్చన్స్. నేను ఇక్కడ తీసుకున్న ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చనేనండి. ఓకేనా, సొంతగా తీసుకున్న క్వశ్చన్స్ ఏమీ లేవు. ఓకేనా, ప్రతి ఒక్క క్వశ్చన్ ని బేస్ చేసుకొని తీసుకున్నాను. చూడండి, ఎవరికైతే మరి ఈ 3 యూనిట్ డిజిట్ వస్తుందో వాళ్ళు మాత్రమే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, మీకోసం ఇంత మెల్లగా చేశాను కానీ మనం ఇంకా చాలా చాలా స్పీడ్ గా కూడా చేసేవాళ్ళు ఉంటారు. మనం కూడా స్పీడ్ గా కూడా చేయొచ్చు. ఓకేనా, మీకు అర్థం కావాలి కాబట్టి స్కెచ్లు మార్చి నీట్ గా స్టెప్ బై స్టెప్ అయితే తీసుకున్నాం. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంట, 40% ఆఫ్ 120 అంటే మీనింగ్ ఏంటి అంటే 120లో 40% ఎంతో చెప్పవా అంటున్నాడు వాడు. అంతే, అక్కడ ఏం అడగట్లేదు. 40% ఆఫ్ 120, 120లో 40% ఎంత. చూడండి, ఒక 0 తీసేద్దాం. అంటే 10 పార్ట్స్ వాల్యూ ఎంత నేను చెప్పాను ఆల్రెడీ. ఏమని, ఒక 0 తీసేస్తే ఏమవుతుంది అంటే 10 పార్ట్స్ కి ఈక్వల్ అవుతుంది అని. సో 120లో 10% వాల్యూ ఎంత, 12. మరి 10% వాల్యూ 12 అయితే మనకు కావాల్సింది 40%. ఓకేనా, 4 into 12 ఎంత అవుతుంది, 48. మరి ఎక్కడుంది సార్ 48 అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని ఆన్సర్ గా డైరెక్ట్ గా చూస్ చేసుకోవచ్చు. లేదు సార్ మనం అలా ఎందుకు తీసుకోవాలి, జనరల్ గా తీసుకోవచ్చు కదా, ఎప్పటి నుంచో వాడుతున్నాం కదా అదే వాడదాము అంటే చూడండి, మరి 40%, మరి పర్సంటేజ్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి, డివైడెడ్ బై 100. నెక్స్ట్ తర్వాత హాఫ్, మరి హాఫ్ అంటే ఏంటండి, ఇంటూ. సో అందుకే ఇంటూ 120 తీసుకున్నాను. మరి ఇప్పుడు ఏమన్నా టేబుల్లో కట్ అవుతాయా అంటే 0కి 0 క్యాన్సిల్. మరి ఇక్కడ ఒక 0 ఉంది, 0కి 0 క్యాన్సిల్. మరి 12 ఫోర్స్ ఎంత అంటే 48. సో మన ఆన్సర్ ఎంతగా మనం మాట్లాడుకోవాలి అంటే 48 గా మనం మాట్లాడుకోవాలండి. మరి ఎక్కడుందండి 48, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకే, చూడండి ఇంకో విషయం కూడా చెప్తున్నాను. ఏంటి అంటే ఈ పర్సంటేజ్ నాకు ఎలా ఉంది, కన్వీనియంట్ గా ఉందండి. నాకు నచ్చింది పర్సంటేజ్. మీకు నచ్చటం ఏం సార్ అంటే అది నాకు కన్వీనియంట్ గా ఉంది కాబట్టి 40% అనేది తీసుకున్నా. ఒకవేళ కన్వీనియంట్ గా లేకపోతే ఈ పర్సంటేజ్ ని ఏం చేయొచ్చు, ఫ్రాక్షన్స్ లో కూడా తీసుకోవచ్చు. మరి 40% ని మనం ఏమని రాయొచ్చు ఫ్రాక్షన్స్ లో, ఇది మీకు మైండ్ లో ఐడియా ఉండాలి. వాటి కోసమే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. మరి 40% ని మనం ఏమని రాయొచ్చు అంటే 2/5 అని రాసేయచ్చు. అంటే 40% ప్లేస్ లో 2/5 రాయొచ్చు. ఒకవేళ 2/5 కనపడితే 40% రాయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నెక్స్ట్ వచ్చే క్వశ్చన్స్ కి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మరి ఇక్కడ 40% అంటే 2/5 కాబట్టి ఇక్కడ 40% ప్లేస్ లో ఏం రాస్తాను, 2/5. నెక్స్ట్ ఇంటూ ఎంత అంటే 120 ఉంది కాబట్టి 120. మరి ఇప్పుడు ఒక్కసారి మనం దీన్ని కట్ చేద్దామండి. 5 టేబుల్లో కట్ చేద్దాం. 5 2s 10. ఓకేనా, ఇంకెంత మిగిలింది, 20 మిగిలింది. నెక్స్ట్ 5 4s ఎంత అంటే 20. మరి 24 into 2, 24 2s ఎంత అంటే 48. సో మన ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చండి, 48 అని చెప్పొచ్చు. అంటే పర్సంటేజెస్ యూజ్ చేసిన ఆన్సర్ 48 వచ్చింది, ఫ్రాక్షన్ యూజ్ చేసిన ఆన్సర్ 48 వచ్చింది. సార్ మీరు ఏం సార్ ఒకసారి పర్సంటేజ్ యూజ్ చేశారు, ఒకసారి ఫ్రాక్షన్ యూజ్ చేశారు, ఒకటే యూజ్ చేయొచ్చు కదా సార్, మీరు ఎందుకు ఒక్కోసారి ఒక్కోటి యూజ్ చేస్తున్నారు అంటే మనకు అక్కడ సందర్భం అండి, సిచ్యువేషన్ ఇంపార్టెంట్.
సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి నేను పర్సంటేజ్ యూజ్ చేస్తాను, ఒక్కోసారి ఫ్రాక్షన్ యూజ్ చేస్తాను. పర్సంటేజ్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది, ఫ్రాక్షన్ యూజ్ చేసిన ఆన్సర్ వస్తుంది. బట్ ఎందుకు సార్ మీరు అదొకసారి ఇదొకసారి యూజ్ చేస్తున్నారు అంటే ఆన్సర్ కాంప్లికేట్ కాకుండా తొందరగా రావాలి. మరి తొందరగా రావాలి అంటే ఒక్కోసారి పర్సంటేజెస్ యూజ్ చేస్తే తొందరగా వస్తుంది, ఒక్కోసారి ఫ్రాక్షన్స్ యూజ్ చేస్తే తొందరగా వస్తుంది. సో అందుకని నేను యూజ్ చేస్తూ ఉంటాను. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. చూడండి, మరి 3% ఆఫ్ 4, మరి 3% ఆఫ్ 4 అనగానే వెంటనే రాసేస్తున్నా. చూడండి, మరి 3%, మరి పర్సంటేజ్ పోవాలి కాబట్టి డివైడెడ్ బై 100, హాఫ్ అంటే ఇంటూ నెక్స్ట్ ఇంటూ 4. చూడండి, 3/4 ఎంత అంటే 12, మరి 12 డివైడెడ్ బై 100, మరి 12 డివైడెడ్ బై 100 అంటే ఇక్కడ చూడండి, దీన్ని న్యూమరేటర్ అంటాం, దీన్ని డినామినేటర్ అంటాం. మరి డినామినేటర్ లో ఎన్ని జీరోస్ ఉన్నాయి? 2 జీరోస్ ఉన్నాయి. మరి ఆ 2 జీరోస్ రిమూవ్ చేయాలి అంటే మనం ఒక 2 పాయింట్స్ ముందుకు జరగాలి. మరి 2 పాయింట్స్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1, ఇక్కడ నుంచి ఇక్కడికి 2, సో అందుకే 0.12. సో మన ఆన్సర్ ఏమవుతుంది అంటే 0.12 అండి. మరి ఎక్కడైనా ఉందా సార్ 0.12 అంటే? సో 2 చోట్ల ఇచ్చాడు, రెండింటిని ఆన్సర్ గా తీసుకోండి, బై మిస్టేక్ పడి ఉండొచ్చు. ఓకేనా? సో మన ఆన్సర్ ఎంత అంటే 0.12. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పిన ట్రిక్ మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. మరి ఇక్కడ కూడా పర్సంటేజెస్ ఎవరైనా యూజ్ చేస్తారా సార్ అంటే యూజ్ చేయొద్దండి. యూజ్ చేస్తే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది. మరి ఆన్సర్ రాదా సార్ అంటే ఖచ్చితంగా వస్తుంది, బట్ మీ టైం అనేది ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నాను. చూడండి, మరి ఇక్కడ 44 4/% ఆఫ్ 7200 వాల్యూ ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ మనకి ఏం తెలియాలి అంటే దాన్ని చూసిన వెంటనే నువ్వు గుర్తుపట్టాలి. నేను గుర్తుపట్టలేకపోతున్నాను సార్ అంటే నేను దానికోసమే మీకు బేసిక్ అనేది చెప్పాను. మరి ఆ బేసిక్ వినకుండా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది అంటే క్వశ్చన్ అనేది అర్థం కాదు. ఈ ఒక్క క్వశ్చన్ కి మాత్రమే నేను ఇది ఎలా వచ్చిందో చెప్తాను, మిగిలిన క్వశ్చన్స్ కి చూడగానే దాని వాల్యూ ఎంతో చెప్పేస్తాను. ఓకేనా? మరి చూద్దాం. మరి చూడండి, ఇక్కడ 44 4/9% ఆఫ్ 7200 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. మరి 44 4/9 ని పర్సంటేజ్ ని చేంజ్ చేద్దాం. చూడండి, 9 4s 36, మరి 6 రాసి 3 పక్కన పెడదాం. నెక్స్ట్ 9 4s 36, మరి 36 కి 3 కలుపుదామండి. 36 3 కలిపితే ఎంత అంటే 39. ఓకేనా? ఇక్కడ ఆల్రెడీ ఎంత ఉంది? 4 ఉంది. ఆ 4 కలిపితే ఎంత అంటే 400. నెక్స్ట్ డివైడెడ్ బై ఎంత వస్తుందండి? డివైడెడ్ బై 9% ఆఫ్ నెక్స్ట్ 7200 వస్తుంది. నెక్స్ట్ ఏంటి? మనం పర్సంటేజ్ రిమూవ్ చేయాలి. ఇక్కడ ఏం చేశాను అంటే దీన్ని ఏమంటాము అంటే మిశ్రమ భిన్నం, మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటాం. మరి మిక్స్డ్ ఫ్రాక్షన్ లోంచి దాన్ని ఏం చేశాను? నార్మల్ ఫ్రాక్షన్ గా చేంజ్ చేశాను అంతే. నేను ఏమి కొత్తగా దాంట్లో ఏం చేంజెస్ తేలేదు. ఓకేనా? ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే నాకు ఇబ్బంది అయింది కాబట్టి దాన్ని ఏం చేశాను? జనరల్ గా ఫ్రాక్షన్స్ లోకి చేంజ్ చేసేసాను. ఓకేనా? జనరల్ గా ఫ్రాక్షన్ లోకి చేంజ్ చేస్తే ఏమొచ్చింది? 4/9 400/9% వచ్చింది. మరి పర్సంటేజ్ రిమూవ్ చేయాలి కదా. పర్సంటేజ్ రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? డివైడెడ్ బై 100 చేయాలి. అందుకే 400. ఓకేనా? డివైడెడ్ బై 9 పక్కన ఒక 2 జీరోస్ పెట్టాను, సో 900 అయిపోతుంది. మరి హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ నెక్స్ట్ 7200. ఓకేనా? ఇప్పుడు క్యాన్సిల్ చేద్దామండి. చూడండి, మరి ఇక్కడ 2 జీరోస్ కి ఇక్కడ ఒక 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ 9 టేబుల్ తో కట్ చేద్దాం. చూడండి, 9 దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 8 టైమ్స్. ఓకేనా? 9 8s ఎంత అంటే 72, దాని పక్కన ఒక 2 జీరోస్. మరి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది. 8 4s 32. ఓకేనా? 32 అండ్ దాని పక్కన ఎన్ని జీరోస్ వస్తాయి అంటే ఒక 2 జీరోస్ వస్తాయి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 3200 అది. సో ఇక్కడ 320, ఇది 320 ఎందుకు అంటే ఇక్కడ ఒక జీరో లేదండి. ఓకేనా? మిస్టేక్ పడి ఉంటుంది. ఓకేనా? సో ఆన్సర్ ఎంత అంటే 320. మరి ఎక్కడుంది సార్ 320 అంటే? ఎక్కడుంది? ఆప్షన్ డి లో ఉంది కాబట్టి డిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. మరి ఇదేంటి సార్ అంటే ప్రొసీజర్ అండి. మరి ఈ ప్రొసీజర్ మనం వద్దనుకనే కదా నిన్న మనం బేసిక్స్ నేర్చుకుంది. మనం బేసిక్స్ నేర్చుకుందే ఎందుకు? ఈ ప్రొసీజర్ వద్దు, ఈ ప్రొసీజర్ ఎలిమినేట్ చేయాలి అన్న ఉద్దేశంతో మనం నిన్న ఆల్రెడీ నేర్చుకున్నాం. మరి అది నేర్చుకున్న తర్వాత కూడా ఈ ప్రొసీజర్ యూజ్ చేస్తున్నాము అంటే మన టైంను మనం ఏం చేస్తున్నట్టు? వృధా చేస్తున్నట్టు. మరి ఎప్పుడైతే పర్సంటేజ్ కాంప్లికేట్ అయిందో అదే సమయంలో నేను ఏం చేయొచ్చు అని చెప్పాను?
ఫ్రాక్షన్స్ అండి. మరి చూడండి, మరి 44 ని ఏమని రాయొచ్చు అని చెప్పాను, 4/9 అండి. సో దీన్ని ఫ్రాక్షన్స్ లోకి మారిస్తే ఏమని రాయొచ్చు, 4/9. 4/9 అన్నా 4 అన్నా రెండు ఒకటే అని అర్థం. ఓకేనా? సో అందుకే ఏమన్నాడు, హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ నెక్స్ట్ 720. ఓకేనా? ఇక్కడ ఒక జీరోనే ఉంది, రెండు జీరోలు కాదు. మరి ఇప్పుడు 9 తో కట్ చేద్దాం. చూడండి, 9 8s దాని పక్కన ఒక జీరో, 8 4s ఎంత అంటే 32. మరి దాని పక్కన ఏం రాయాలండి, ఒక జీరో. సో ఎక్కడుంది సార్ ఆన్సర్ అంటే, ఎక్కడుంది, ఆప్షన్ డి లో ఉంది. కాబట్టి డీని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. చూడండి, మరి ఇందాక చేసింది ఈజీగా ఉందా, ఇది ఈజీగా ఉందా? ఓకేనా? ఇందాక మనం ఫస్ట్ లో పర్సంటేజ్ ఎందుకు యూజ్ చేసాను అంటే నాకు కన్వీనియంట్ గా ఉంది. మరి ఇక్కడ కూడా పర్సంటేజ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, బట్ కన్వీనియంట్ గా ఉంది కానీ నాకు టైం వేస్ట్ అవుతా ఉంది. సో అందుకే నేను ఏం చేశాను, అలా యూజ్ చేయకుండా ఇలా యూజ్ చేయడం జరిగింది. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఓకే, చూడండి, ఇప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. మరి ఇది చాలా చాలా చిన్న క్వశ్చన్. సో దీంట్లో మనం పెద్దగా పట్టించుకోవాల్సింది అయితే ఏం లేదు. మరి తర్వాత క్వశ్చన్ అయితే కొంచెం డిఫికల్ట్ గా ఉంది. చూడండి, మొత్తం పాయింట్స్ లో ఉన్నాయి. మరి దాని తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే అవి కూడా ఎలా ఉన్నాయి, పాయింట్స్ లో ఉన్నాయి. మరి వాటి తర్వాత క్వశ్చన్ చూసినట్లయితే ఇవి కూడా ఎలా ఉన్నాయి, పర్సంటేజెస్ లో ఉండి క్వశ్చన్ మనని కొంచెం కన్ఫ్యూజ్ చేస్తా ఉంది, టైం అనేది టేకన్ చేస్తా ఉంది. చిన్న క్వశ్చన్ మీరు ఎలా చేసినా నో ప్రాబ్లం, కానీ కొంచెం పెద్ద క్వశ్చన్స్ చూడండి, ఇలా పాయింట్స్ లో వచ్చినప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? వాటి కోసమే నేను మీకు పాయింట్స్ లో ఉన్న వాల్యూ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఓకే, చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇచ్చాడు. సో క్వశ్చన్ నెంబర్ 6 గురించి ఒక్కసారి మనం మాట్లాడుకుందాం. ఏంటంట, 30% ఆఫ్ 800 ప్లస్ 45% ఆఫ్ 1200 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అంట. ఓకేనా? మరి అప్పుడు ఇక్కడ రాద్దాం. చూడండి, 30%, మరి పర్సంటేజ్ పోగొట్టాలి కాబట్టి డివైడెడ్ బై 100. ఓకే, నెక్స్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ, నెక్స్ట్ 800 అన్నాడు కాబట్టి 800. ఓకే, ప్లస్ నెక్స్ట్ చూడండి 45%, సో 45 ఇంటూ నెక్స్ట్ 1200. పర్సంటేజ్ పోగొట్టాలి కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, డివైడెడ్ బై 100. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏముంది, ప్లస్ ఉంది. సో నేను ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. ఓకేనా? 8 3s, ఓకేనా, 2 4 దాని పక్కన ఒక జీరో. ఓకే, ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో ఉంది, జీరోకి జీరో క్యాన్సిల్. ఇక్కడ ఒక జీరో ఉంది, జీరోకి జీరో క్యాన్సిల్. మరి చూడండి, 12 5s 60, మరి జీరో రాసేసి 6 పక్కన పెట్టాను. నెక్స్ట్ 12 4s 48, మరి 48 కి మనం ఒక 6 కలుపుదామండి. మరి 48 కి 6 కలిపితే ఎంత అంటే 54. మరి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక 500, ఇక్కడ ఒక 200 అనుకుందాం. 500 200 ఎంత, 700. ఇక్కడ ఒక 40, ఇక్కడ ఒక 40 ఉంది కాబట్టి 80. అంటే 700 ఎంత అని చెప్పొచ్చు, 80. సో నా వాల్యూ ఎంతగా మాట్లాడుకోవచ్చు అంటే 780గా మాట్లాడుకోవచ్చు. మరి ఎక్కడుంది సార్ 780 అంటే, ఎక్కడుందండి, ఆప్షన్ బి లో ఉంది. కాబట్టి బిని ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి ఇక్కడ ఎవరైతే పర్సంటేజెస్ నేను యూజ్ చేస్తాను అంటారో వాళ్ళు వాళ్ళ టైంను వృధా చేసుకుంటున్నట్టు. మరి ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్ లో కనిపిస్తున్నాయండి. వాటి కోసమే నేను మీకు ఆల్రెడీ మొన్న బేసిక్స్ చెప్పింది. ఓకేనా? మనం ముందుకెళ్లే కొద్ది ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద క్వశ్చన్స్ వస్తాయి. ఆ క్వశ్చన్స్ చదివేటప్పుడే అసలుకి మనకి 5-6 లైన్లు ఉంటాయి. మరి ఎవరికైతే వీటి మీద ఐడియా ఉంటుందో వాళ్ళు వాటిని అర్థం చేసుకొని విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? చూద్దాం. చూడండి, మరి ఇప్పుడు ఒకసారి ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఏంటంట, 14 2/7% ఆఫ్ 2940 ప్లస్ 6 1/4% ఆఫ్ 2240 ప్లస్ 88.8% ఆఫ్, ఓకే, 540 ఇజ్ ఈక్వల్ హౌ మచ్ అంటున్నాడు. సో దీని యొక్క వాల్యూ ఎంత అని చెప్పేసి వాడు అడుగుతా ఉన్నాడు. సో దాన్ని మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, మరి ఇక్కడ 14 2/7, మరి 14 2/7 ని మనం ఏమని రాయొచ్చు అని చెప్పుకున్నాము అంటే 1/7 అని చెప్పాను. ఎవరికైతే దీని వాల్యూ రాదో వాళ్ళు ఆన్సర్ చేయలేరు. వీటిని చేంజ్ చేసుకుంటా కూర్చుంటే మీ టైం వేస్ట్ అయిపోతుంది. మరి చూడండి, 1/2 నెక్స్ట్ 2940, ఓకే, నెక్స్ట్ ప్లస్ నెక్స్ట్ 6 1/4. మరి 6 1/4 ని మనం ఏమని రాయొచ్చు అంటే, చూడండి, ఒకవేళ ఇది మీకు అర్థం కాలేదు అనుకోండి, ఎందుకని ఇది నేను చెప్పలేదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏం చేస్తారు, 6 4s 24, 24 ప్లస్ 1 అంటే 25/4 కాబట్టి 4 పక్కన ఒక 2 zeros, ఎందుకంటే పర్సంటేజ్ రిమూవ్ చేయాలి. మరి ఇక్కడ చూద్దాం. చూడండి,
24 వన్స్ 24 ఎనీ టైమ్స్ 16 టైమ్స్. సో దాని వాల్యూ ఎంతకి ఈక్వల్ 1/16. ఓకేనా? ఈ విధంగా మీరు మైండ్ లోనే అజంప్షన్ చేసుకోవాలి, అంతేగాని ఇలా బోర్డు మీద కూడా రాయొద్దు. సో నెక్స్ట్ 6 1/4 ఏమని రాయొచ్చు అంటే 1/16 నెక్స్ట్ ఇంటూ 2240. ఓకే, నెక్స్ట్ ప్లస్ 88.88% అండి. మరి దీని గురించి నేను ఆల్రెడీ మీకు ఒక విషయం చెప్పాను. ఇక్కడ 88 వచ్చిందంటే 11 మల్టిపుల్. మరి 11 మల్టిపుల్ ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైతే ఫ్రాక్షన్స్ లో 9 ఉంటుందో, 9 ఉన్నప్పుడు ఏమొస్తుంది 11 మల్టిపుల్ వస్తుంది. మరి 11 ఎన్ని టైమ్స్ వచ్చింది 8 టైమ్స్ వచ్చింది. సో ఇక్కడ ఉన్నది ఎంత అంటే 8/9 అని మీకు ఆల్రెడీ చెప్పాను. ఎప్పుడైతే 8/9 ఉంటుంది, ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈ పైన నెంబర్ దేంతో మల్టిప్లై చేయాలి 11 తో మల్టిప్లై చేయాలి. 9 కి 11 11 కి 9 అని చెప్పాను. సో అక్కడ ఇది వర్కౌట్ అవుతుంది. సో ఇంటూ ఎంత అంటే 540. సో ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది క్వశ్చన్. అసలు ఇవి కూడా రాయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు ఐడియా ఉంటే ఇదంతా రాయకూడదు, ఇక్కడే మీరు కట్ చేసి ఆన్సర్ తీసుకోగలిగే అంత కెపబిలిటీ మీకు ఉండాలి. ఓకేనా? చూడండి ఇప్పుడు కట్ చేద్దాం. 7 టేబుల్లో కట్ చేద్దామండి. చూడండి ఎన్ని టైమ్స్ పోతుందో. 7 4s 28. ఓకేనా? 7 2s 14, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 16 టేబుల్లో కట్ చేద్దాం. 16 1s 16. మరి 16 పోతే ఇంకెంత మిగిలింది అంటే 6 మిగిలింది. 16 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది, దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 9 తో కట్ చేద్దామండి. చూడండి 9 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 6 టైమ్స్ అండి. ఓకేనా? దాని పక్కన ఒక 0. నెక్స్ట్ 6 8s. ఓకేనా? 48. సో 480గా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు వీటన్నిటిని మనం యాడ్ చేద్దామండి. చూడండి మరి ఒకటేమో 420. ఓకే, ప్లస్ నెక్స్ట్ తర్వాత 140. ఓకే, ప్లస్ నెక్స్ట్ తర్వాత ఎంత ఉందండి 480. మరి వీటన్నిటిని కలుపుదాం. చూడండి మరి 0 0 0 అంటే 0నే. నెక్స్ట్ 8 + 2 అంటే 10. 10 + 4 అంటే 14. సో 4 రాసేసి ఇక్కడ 1 పెడదాం. 4 4 8 8 1 9 9 1 ఎంత 10. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 1040 అవుతుంది. సో ఇక్కడ కొంచెం మిస్టేక్ పడినట్టుంది. ఆన్సర్ అయితే ఇదే కరెక్ట్ అండి. ఓకేనా? ఆన్సర్ ఎంత అని చెప్తున్నాడు 1040గా మనం మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఓకే, మిస్టేక్ అయితే పడినట్టుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటంట 42 6/7% ఆఫ్ 4900. ఓకే, మైనస్ 54.54% ఆఫ్ ఓకే 11. ఓకే ఓకే చూడండి ఇక్కడ హాఫ్ 1177. ఓకే ఓకే ఆ నెంబర్ ఇచ్చాడా. ఓకే 1177 ప్లస్ 66.66% ఆఫ్ 540 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అన్నాడు. చూడండి మరి క్వశ్చన్స్ లో ఏమి చేంజ్ లేదు, ఇందాటి నుంచి మనం చేస్తున్న క్వశ్చన్లే. బట్ క్వశ్చన్ లో ఎప్పుడైతే పర్సంటేజెస్ కాంప్లికేట్ అవుతుందో క్వశ్చన్ కాంప్లికేట్ అవుతుంది. ఆ క్వశ్చన్ రాంగ్ గా మనం చేయడానికి అవకాశం ఉంది. మరి ఎవరికైతే పర్సంటేజెస్ మీద పూర్తి అవగాహన ఉంటుందో వాడు ఎలాంటి పర్సంటేజ్ ఇచ్చినా మనల్ని ఎంత కన్ఫ్యూజ్ చేద్దామని చూసినా కన్ఫ్యూజ్ అయితే కారండి. ఓకేనా? అసలు కొంతమంది ఇక్కడ రాయరు, ఇక్కడే చూసేసి ఆల్రెడీ ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా? దీన్ని వాళ్ళకి అర్థమైపోయింది ఏమని అంటే 3/7 అని. ఓకేనా? ఎందుకని 3 ఉంటే 3ని డబల్ చేయాలని చెప్పాము. అప్పుడు ఎంత 6/7. 6 7s ఎంత 42. సో ఈ విధంగా రాసామని వాడు మైండ్ లో అజంప్షన్ చేసుకుంటాడు. డైరెక్ట్ గా 3/7 తీసుకుంటాడు. అప్పుడు కట్ చేస్తాడు. చూడండి 7 ఏళ్ళు 49, దాని పక్కన ఒక 2 సున్నాలు. సో 7 3 ఎంత 21. ఓకేనా? నెక్స్ట్ తర్వాత చూద్దాం. చూడండి 54.54%. ఓకేనా? మరి 54.54 అనగానే చూడగానే అర్థమైపోవాలి ఏ టేబుల్ ఇది. 9 6 54 54 54. మరి ఇక్కడ 9 మల్టిపుల్స్ వచ్చాయి. 9 మల్టిపుల్స్ వచ్చాయి అంటే కన్ఫామ్ గా ఇక్కడ ఏముంటది 11 ఉంటది. 11 ఉన్నప్పుడు మాత్రమే 9 మల్టిపుల్స్ వస్తాయి అని చెప్పుకున్నాం. మరి 9 6 54 కాబట్టి ఇక్కడ ఎంత ఉన్నట్టు 6 ఉన్నట్టు 6/11. మరి 6/11 ఉన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఏమని చెప్పుకున్నాము అంటే ఇది 6/11. ఓకేనా? అప్పుడు 6/11 11 ఉన్నప్పుడు దేని మల్టిపుల్స్ వస్తాయి 9 మల్టిపుల్స్ వస్తాయి. అందుకే 9 6 54.54. అప్పుడు వాడు ఇక్కడే కట్ చేసేస్తాడు, అంతేగాని టైం అనేది అస్సలకే వేస్ట్ చేయరండి. చూడండి మరి 11 ఎక్కంతో కట్ చేస్తే 11 1 11. నెక్స్ట్ 0 11 ఏళ్ళు 77. నెక్స్ట్ తర్వాత దీన్ని ఇంటూ చేస్తారు. చూడండి 6 7 6 ఎంత అంటే
42. నెక్స్ట్ ఒక్క ఆరు ఎంత అంటే 6. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టారు. నెక్స్ట్ తర్వాత చూడండి 60.66%. మరి దీన్ని ఏమని రాయొచ్చు? 1/6 అని రాయొచ్చు. ఓకేనా? 1/6 ని మనం ఏమని చెప్తాం? 16. ఓకేనా? 16.66% లేదా 16 2/3% అని మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే కట్ చేద్దాం. చూడండి 6 ఎక్కలను కట్ చేస్తే 6 9 54, దాని పక్కన ఒక 0. సో దీన్ని ఏం చేయాలి? +90 చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఈ వాల్యూస్ రెండు కలుపుదామండి. ఈ 19 తీసుకొచ్చి వీడికి కలుపుదాం. అప్పుడు ఏమవుతుంది అంటే 2190 అవుతుంది. ఓకేనా? దాంట్లోంచి దీన్ని తీసేయాలి కదా. సో 642. దీన్ని మైనస్ వాల్యూ ఉంది కాబట్టి మైనస్ తీసేద్దాం. మరి చూడండి మైనస్ చేస్తే ఎంత వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. మరి ఇక్కడ ఏం లేదు అంటే 10 లో నుంచి 2 పోతే ఎంత? 8. ఇక్కడ ఎంత ఉంటుంది అంటే 8. 8 లోంచి 4 పోతే ఎంత? 4. ఓకేనా? ఇక్కడ 1 ఉంది. 1 లోంచి 6 పోతుందా? పోదు. అప్పుడు అప్పు తెచ్చుకుంటే ఎంత? 11. 11 లోంచి 6 పోతే ఎంత అంటే 5. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది అంటే 1 ఉంటుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 1548. ఓకేనా? ఇక్కడ కూడా మిస్టేక్ పడినట్టుంది. ఇవన్నీ 5 అండి. ఇది 5, ఇది 5, ఇది 5, ఇది 5. సో ఆన్సర్ ఎంత అంటే 1548. సో 1548 ని మాత్రమే మనం ఏంగా తీసుకోవాలి? ఆన్సర్ గా తీసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో ఈ విధంగా మనం అయితే ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. చూడండి మరి నెక్స్ట్ ఇదేంటి అంటే మనకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ఎస్ఐలో ఎక్కువగా కనిపిస్తున్న క్వశ్చన్. ఓకేనా? ఆ క్వశ్చన్ తీసుకొని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎందుకంటే సేమ్ మోడల్ కాబట్టి అది కూడా. చూడండి మరి ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి ఏమంటున్నాడు? ద వాల్యూ ఆఫ్ 25% ఆఫ్ 66.66% ఆఫ్ 75% ఆఫ్ 80% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 6329. ఓకే, దెన్ టెల్ ది నౌ ది వాల్యూ ఆఫ్ 40% ఆఫ్ ది నెంబర్. చూడండి ఏమంటున్నాడు? ఏదైనా ఒక సంఖ్య యొక్క 80%లో 75%లో 66.6%లో 25% విలువ 6329 అయితే ఆ సంఖ్యలో 40% విలువను తెలపండి అని. మరి వాడి దగ్గర ఒక నెంబర్ ఉందంట. ఆ నెంబర్ ఎంతో తెలుసా? మనకి తెలియదు. సో వెంటనే దాన్ని ఏమనుకుందాం? ఎక్స్ అని. మరి దానిలో ఎంత శాతం? 80%. మరి 80% మనం ఏం చేద్దాం? ఫ్రాక్షన్ లోకి మార్చాలి. 80/100. అవునా కాదా? మరి 80 ఎన్నిసార్లు పోతుంది అంటే ఓకేనా 24, 80, 25, 100. సో వెంటనే 80% కనబడితే 4/5 అని రాయాలి. 4/5 కనబడితే 80% అని రాయాలి. అదే మనం మొన్న డిస్కషన్ చేసింది. నెక్స్ట్ తర్వాత 75%. మరి 75% అనగానే మనం ఏమని రాయాలని చెప్పాం? 3/4 అని రాయాలి. ఎందుకు అంటే 75% పోగొట్టాలి కాబట్టి 100. ఓకేనా? 25 3 75. నెక్స్ట్ 100 ఉంది కాబట్టి 25 4 100. సో 3/4. 3/4 అంటే 75%. 75% అంటే 3/4. మరి 66.66% అంటే ఎంత చెప్పుకున్నామండి? 2/3. అంటే 2/3 కనపడితే 66.66% లేదా 66.66% అంటే 2/3. మరి 25%. మరి 25% అంటే డివైడెడ్ బై 100. 25 వన్స్ 25 ఎన్ని టైమ్స్? 4 టైమ్స్. సో ఏమని రాయాలి? 1/4 అని రాయాలి. మరి దాని యొక్క వాల్యూవే ఎంత అంట అంటే 6329 అండి. ఇది మ్యాటర్. ఇలా మీరు రాసుకోవాలి. ఓకేనా? ఇవి ముందుకెళ్లే కొద్దీ మీకు ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిట్లో వస్తాయండి. అన్నిట్లో మీరు ఈ విధంగా చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఓకే, మరి ఇప్పుడు కట్ చేద్దాం. చూడండి ఒకసారి మనం ఇక్కడ క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ చూస్తే 3కి 3 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఒక 4 ఉంది, 4కి 4 క్యాన్సిల్. నెక్స్ట్ 2 1s 2 ఎనీ టైమ్స్ అండి? 2 టైమ్స్. 5 2s 10. ఆ 10 నడు పంపిద్దాం. చూడండి సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎంతంట? 6329. దాని పక్కన ఒక 0. సో వెంటనే ఇది ఆన్సర్ ఏమో అని ఆన్సర్ తీసుకోవద్దు. మనం కనుక్కున్నాం. ఇది ఏంటి అంటే ఆ నెంబర్. మరి ఆ నెంబర్ ఎంత అంటే 63,000. ఒక 63,000. ఓకే, 63,290. మరి వాడికి ఏం కావాలంట? ఆ నెంబర్ లో 40%. మరి ఆ నెంబర్ లో జస్ట్ 40% వాల్యూ ఎంతో చెప్పండి అన్నాడు. మరి 40% కావాలంటే ఏం చేయాలి? ఇంటూ 40% పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ డివైడెడ్ బై 100. మరి చూడండి డివైడెడ్ బై 100 చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ 0కి 0 క్యాన్సిల్. నెక్స్ట్ 4తో ఇంటూ చేద్దామండి. చూడండి 4 9s
36. సో 3 పక్కన పెట్టే 6 రాద్దాం. నెక్స్ట్ 4 2s 8. మరి 8కి ఒక 3 కలుపుదాం. 8కి 3 కలిపితే ఎంత అంటే 11. సో 1 రాసేసి 1 ఇక్కడ రాసేసుకుందాం. ఓకేనా. నెక్స్ట్ తర్వాత చూడండి 4 ఇంటూ 3. 4 3s ఎంత అంటే 12. 12కి అక్కడ 1 కలిపామనుకోండి ఎంత 13. సో 3 రాసేసి 1 పక్కన పెడతాం. నెక్స్ట్ మళ్ళీ తర్వాత చూడండి 4 ఇంటూ 60 6. 6 4s ఎంత అంటే 24. మరి 24కి 1 కలిపితే ఎంత అంటే 25. సో ఆన్సర్ ఎంత అంటే చూడండి 25,316. మరి 25,316 ఎక్కడుందండి? ఆప్షన్ 2లో ఉంది కాబట్టి 2ని మనం ఆన్సర్గా చూస్ చేసుకున్నాం. ఓకేనా. చూడండి ఈ క్వశ్చన్లన్నిటికీ మనం ఆన్సర్ చేయగలం. బట్ ఆన్సర్ తొందరగా చేయాలి అంటే ఎప్పుడైతే పర్సంటేజెస్ యూస్ చేస్తామో అప్పుడు చేయలేము. అలాంటప్పుడే మనల్ని ఏం చేయమంటున్నాడు? ఫ్రాక్షన్స్ యూస్ చేసుకో, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ అయిపోతుంది. అదే పర్సంటేజ్ యూస్ చేసావంటే నీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి మరి క్వశ్చన్ నెంబర్ 10 అండి. చూడండి ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ గానే మనం మాట్లాడుకోవాలి. ఓకేనా. మరి 37% ఆఫ్ 13% ప్లస్ 63 ఆఫ్ 13% ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు. మరి దీనికోసం చాలా మంది చేసేది చూడండి. మరి ఏం చేస్తారు? 37 నెక్స్ట్ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి 13 మరి డివైడెడ్ బై ఎంత 100. ఓకే. నెక్స్ట్ తర్వాత చూడండి ప్లస్ 63 ఇంటూ ఎంత 13 మరి పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఓకేనా. చేసి ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చిద్దో ఆన్సర్ చెప్పండి అంటున్నాడు. దీన్ని ప్రొసీజర్ అంటాం. బట్ ప్రొసీజర్ చేయొద్దండి. సో ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఓకేనా. దీన్ని ఎక్కువగా ఎగ్జామ్ లో అసలు రైల్వే వాటిలో బ్యాంకింగ్ వాటిలో ఎక్కువగా వీటినే యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఆ లాజిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఫస్ట్ ప్రొసీజర్ చేద్దాం. నిజంగా మనం అనుకున్న ఆన్సర్ వచ్చిద్దో లేదో చూద్దాం. చూడండి మరి ఇప్పుడు దీనికోసం ఏం చేస్తారు అంటే 37 ఇంటూ 13. మరి 37 30s ఎంతో తెలియాలి. తెలియకపోతే ఖచ్చితంగా మనం ఆన్సర్ చేయటమేనండి. అంతకుముందు చేసేది ఏం లేదు. చూడండి మరి ఇక్కడ రాస్తున్నాను నేను. నాకు 37 30s ఎంతో తెలియదు. సో 37 30s ఎంతో తెలియదు. ఓకేనా. అప్పుడు ఇంటూ చేస్తున్నా. చూడండి 13 ఏళ్ళు ఎంత అంటే 91. ఒకటి రాసేసి 9 పక్కన పెట్టాను. నెక్స్ట్ 13 మూడు ఎంత అంటే 39. ఓకేనా. 39కి ఒక 9 కలిపితే ఎంత అంటే 48. సో 481. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 481 డివైడెడ్ బై ఎంత అండి? 100. ఓకే. ప్లస్ నెక్స్ట్ నెంబర్ 63 ఇంటూ 13. మరి 63 13 ఎంతో నాకు తెలియదు. సో మళ్ళీ ఏం చేయాలి? 63 ఇంటూ 13 చేయాలి. అంతే కదా. ప్రొసీజర్ చేస్తున్నాం అంతే. చూడండి మరి 63 ఇంటూ ఎంత అంటే 13. చూడండి మరి ఇక్కడ మనం చూస్తే 13 మూడు ఎంత అంటే 39. సో 9 రాసేసి 3 పక్కన పెట్టాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ చూడండి 13 ఆరులు ఎంత అంటే 78. మరి 78కి ఒక 3 కలిపితే ఎంత అంటే 81. సో 819. సో ఇక్కడ రాస్తున్నాను 819 డివైడెడ్ బై ఎంత అండి? 100. సో ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఈజ్ ఈక్వల్ హౌ మచ్ కావాలి అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి? ఎల్సిఎం కట్టాలి. మరి 100కి ఎల్సిఎం ఎంత అంటే 100. సో 100. మరి 100 ఎన్ని టైమ్స్? 1 టైం పోతుంది. 1 ఇంటూ 481 అంటే 481. ఓకే. ప్లస్ నెక్స్ట్ 100 మళ్ళీ దీంట్లో ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైం పోతుంది. 1 ఇంటూ 819 అంటే ఎంత అంటే 819. సో ఈ రెండింటిని కలపాలి. మరి ఈ రెండింటిని కలిపితే ఎంత వచ్చిందో చూద్దామండి. చూడండి మరి 9 + 1 10 కాబట్టి 0 రాసేసి 1 పక్కన పెడదామండి. 1 + 4 1 + 4 అంటే 5. ఇందాక ఒకటి పక్కన పెట్టాం కదా. 5కి ఒకటి కలుపుతాము. ఓకేనా. 5 కూడా కలిపితే ఓకే 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 ఇక్కడ 1 ప్లస్ ఇక్కడ చూడు 1 + 8 1 + 8 అంటే 9. ఇందాక ఒకటి పక్కన పెట్టాము. సో ఏమవుతుంది? 10. మరి 0 కాబట్టి మళ్ళీ 1 పక్కన పెట్టాము. నెక్స్ట్ 8 + 4. ఓకేనా. 8కి 4 కలిపితే ఎంత? 12. ఇందాక ఒకటి పక్కన పెట్టేశాను కదా. 12కి ఒకటి కలిపితే ఎంత అంటే 13. సో 1300 డివైడెడ్ బై ఎంత ఉంది? 100 ఉంది. సో 2 zeros కి 2 zeros క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? ఆన్సర్ 13. మరి ఎక్కడుంది సార్ ఆ 13 అంటే? ఎక్కడుంది అంటే ఆప్షన్ ఏలో ఉంది. సో ఆప్షన్ ఏ ఆన్సర్గా చూస్ చేసుకోవాలి.
బట్ వాడేమంటున్నాడు అంటే ఎవరైతే ఈ ప్రొసీజర్ చేస్తారో వాళ్ళ యొక్క టైం అంతా వేస్ట్ అవుతుంది, ఈ ప్రొసీజర్ యూజ్ చేయొద్దు, ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది, ఆ లాజిక్ మీరు ఫైండ్ అవుట్ చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్ కైనా ఆన్సర్ చేయగలరు అంటున్నాడు. ఓకేనా? మరి ఏంటి సార్ ఆ లాజిక్ అంటే చూద్దాం. ఆ లాజిక్ కన్నా ముందు నేను మీకు ఇంకొక లాజిక్ చెప్పాలి. చూడండి, మరి ఇక్కడ 4 × 2 ఓకేనా ప్లస్ మరి 3 × 4 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అన్నాడు. ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అన్నాడు. అంటే 4 2s ఎంత అంటే చాలా మంది చేసేది ఎంత అంటే 4 2s ఎంత అంటే 8. ఓకే, నెక్స్ట్ ప్లస్ 3 4s ఎంత అంటే 12. సో మొత్తం కలిపితే ఎంత అంటే మొత్తం కలిపితే ఎంత అండి? సో 20. సో ఆన్సర్ అడగంగానే 20 అని చెప్తారు. బట్ అయితే ఇక్కడ వీడు ఇంకొక చిన్న మాట చెప్తున్నాడు చూడండి. అసలు ఇంటూ ఎలా వచ్చింది, ఇంటూ ఎలా వచ్చింది అంటే 4 × 2 అంటే మీనింగ్ ఏంటి అంటే ఇంటూ అన్న ప్లస్ అన్న ఒకటే. ఏం సార్ ఇంటూ అన్న ప్లస్ అన్న ఒకటే అంటున్నారు అంటే ప్లస్ నుంచి వచ్చిన దాన్నే ఇంటూ అంటున్నాం. చూడండి, మరి ఒకవేళ వీడు 4 + 4 అంటే నేను ఏమని రాయొచ్చు అంటే 4 × 2 అని రాయొచ్చు. అంటే నా దగ్గర ఎన్ని 4లు ఉన్నాయి? 2 4లు ఉన్నాయి, వాటిని ఇంటూ చేయమని అర్థం. లేదా ఇంకొక విధంగా కూడా రాయొచ్చు. ఏమని అంటే 2 + 2 + 2 + 2. చూడండి, అంటే 4 + 4 అన్న ఏమని రాయొచ్చు అంటే 4 × 2. అంటే 4లు నా దగ్గర ఉన్నాయి, 2 ఉన్నాయి, అందుకే 4 × 2 అని చెప్పాను. లేకపోతే 2 + 2 + 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని ఎవరైనా అడిగితే అప్పుడు నేనేమని చెప్పొచ్చు 1 2 3. 2లు ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 4 ఉన్నాయి. సో 2 + 2 + 2 + 2 అని రాసే బదులు దాన్ని ఏమని రాయొచ్చు 2 × 4 అని రాయొచ్చు. అంటే 2లు నా దగ్గర మొత్తం 4 ఉన్నాయి. సో 2 4s ఎంత? 8. మరి ఇక్కడ దీని ఆన్సర్ ఎంత అంటే 8. మరి ఇక్కడ దీని ఆన్సర్ ఎంత? 8. ఒకవేళ మీరు ఇలా చేంజ్ చేసుకున్న దీని ఆన్సర్ ఎంత? 8. మరి ఇక్కడ చూడండి 3 × 4 అంటే మీనింగ్ ఏంటి అంటే నా దగ్గర 3లు ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. 3 + 3 + 3 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని ఎవరైనా నన్ను అడిగారు. అప్పుడు నేను వెంటనే ఏం చెప్తాను 3 4 12 అని చెప్తాను. ఎందుకు అంటే 3 3 3 అలాంటి 3లు నా దగ్గర ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 3 4 ఎంత? 12 అని చెప్తాను. మరి లేదా ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు. ఏమని? సో 4 + 4 + 4 అని కూడా చెప్పొచ్చు. ఎందుకని? ఓకేనా, 3 4s అంటే ఏంటి అంటే నా దగ్గర 4లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 4 + 4 + 4 అయినా ఆన్సర్ చెప్పొచ్చు, లేదా 4 × 3. ఎందుకంటే నా దగ్గర ఉన్నాయి మొత్తం ఎన్ని అంటే 4లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 4 3లు ఎంత అని చెప్పి అడగచ్చు. మరి దీనికి ఆన్సర్ 12 వస్తుంది, దీనికి ఆన్సర్ 12 వస్తుంది. ఓకేనా? మరి ఇవి అలా ఏర్పడ్డాయి. మరి వాటిని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తున్నా. చూడండి, ఇక్కడ 4లు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? 2 ఉన్నాయి. మరి ఇక్కడ 4లు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అదే కదా, ఇక్కడ 4లు ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. మరి 4లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అంటే 4లు ఇక్కడేమో 2, ఇక్కడేమో 3. అంటే 4లు మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. సో 4 5s ఎంత అండి? 20. దిస్ ఈజ్ ది లాజిక్. ఇప్పుడు వాడు వాడుతున్న లాజిక్ కూడా ఇదే. ఓకేనా? నువ్వు ఇలా ప్రొసీజర్ చేసుకుంటా వెళ్ళి ఆన్సర్ చేయాలంటే నీ టైం వేస్ట్ అవుతుంది. సో నేను చెప్పిన ప్రొసీజర్ యూజ్ చెయ్యి అంటున్నాడు. మరి ఇక్కడ అదే ప్రొసీజర్ యూజ్ చేద్దాం. చూడండి, 37 × 13% ప్లస్ 63 × 13%. ఇక్కడ చూద్దాం. మరి ఇందాక మనం చెప్పుకున్న విధంగానే 13% వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 37 ఉన్నాయి. మరి ఇక్కడ 13% వీడి దగ్గర ఎన్ని ఉన్నాయి? 67 ఉన్నాయి. అంటే 13% ఇక్కడ ఒక 37, ఇక్కడ ఒక 63. 37కి 63 కలిపితే ఎంత అంటే 100. అంటే 13%లు నీ దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే ఎన్ని ఉన్నాయండి? 100 ఉన్నాయి. మరి పర్సంటేజ్ పోగొట్టాలి కదా. మరి పర్సంటేజ్ పోగొట్టాలి అంటే వెంటనే /100 చేయాలి. సో వెంటనే ఏమవుతుంది? పర్సంటేజ్ రిమూవ్ అయిపోతుంది. 100కి 100 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఎంత? 13. ఇదండి వాడు యూజ్ చేస్తున్న లాజిక్. ఓకేనా? మనం ఇందాక 3 × 4 అని చెప్పాం, 2 × 4 అని చెప్పాం. 4లు అక్కడ 2 ఉన్నాయి, మరి 4లు ఇక్కడ 3 ఉన్నాయి. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పొచ్చు అంటే 4లు అక్కడ 2, ఇక్కడ 3 కాబట్టి మొత్తం నా దగ్గర ఉన్న 4లు ఎన్ని అని చెప్పాను? 5 అని చెప్పాను. అందుకే 5 4s ఎంత? 20 అని తీసుకున్నాను. సో ఇక్కడ కూడా వాడు చెప్తున్న లాజిక్ అదే. మరి నా దగ్గర ఇక్కడ ఏముంది? 13లు ఎన్ని ఉన్నాయి? 34 ఉన్నాయి. మరి 13లు నా దగ్గర ఎన్ని ఉన్నాయి? 63 ఉన్నాయి.
మరి వాటి రెండింటిని ఏం చేయమంటున్నాడు, కలపమంటున్నాడు. సో ఇక్కడ ఒక 63, ఇక్కడ ఒక 37 కాబట్టి మరి 13% నా దగ్గర ఎన్ని ఉన్నాయి అంటే హాఫ్ అంటే ఇంటూ కదా, మరి ఎన్ని ఉన్నాయి అంటే 100 ఉన్నాయి అని మీనింగ్. అంటే వాడిచ్చిన క్వశ్చన్ ని మనం ఏం చేస్తాము అంటే లాజిక్ ని యూజ్ చేసి మనకి నచ్చిన విధంగా రాసుకుంటాం. అంటే ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్, ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ రెండు ఒకటే. దీన్ని చేస్తే నీకు వచ్చే ఆన్సర్, దీన్ని చేస్తే వచ్చే ఆన్సర్ రెండు ఒకటే అని చెప్తున్నాడు. అందుకే ఇలా మార్చుకొని చేంజ్ చేయమంటున్నాడు. మరి 13%, మరి పర్సంటేజ్ పోవాలి అంటే డివైడెడ్ బై 100. నెక్స్ట్ హాఫ్ అంటే ఇంటూ, దాని పక్కన 100 ఉంది కాబట్టి 100, 100కి 100 క్యాన్సిల్. సో ఎంత మిగిలింది అంటే 13 మిగిలిపోయింది. 13 ఇంటూ 1 అంటే ఎంత, 13. సో అవర్ ఆన్సర్ 13. ఇలా తీసుకొని ఎప్పుడైనా ఆన్సర్ సాల్వ్ చేసుకోండి అంటారు. ఎప్పుడు ఈ లాజిక్ ఉన్నప్పుడు. ఈ లాజిక్ లేకపోతే ఆ లాజిక్ ని నువ్వే సృష్టించు. ఓకేనా, కొన్నిటికి వస్తుంది, కొన్నిటికి రాదు. రానప్పుడు ప్రొసీజర్ చేయాల్సింది. అందరూ ప్రొసీజర్ చేస్తారు, మనము చేస్తాం. బట్ కొన్నిటికి ఇలాంటి లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ ని కనుక్కొని చెయ్యి అని చెప్తున్నాడు. ఓకేనా, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీరే చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. చూద్దాం. చూడండి ఇక్కడ మరి 7.9% ఆఫ్ 134 మైనస్ 3.4% ఆఫ్ 79 ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని. మరి ఇప్పుడు దీన్ని చూసి ఎవరన్నా చేయడానికి ప్రయత్నం చేయాలి. చేయలేకపోయారు అనుకోండి, చూద్దాం. చూడండి, మరి ఇక్కడ నేను ఒక పని చేస్తున్నానండి. ఇక్కడ 79 ఉంది, ఇక్కడ 79 ఉంది. సో పాయింట్ని, ఈ పాయింట్ అటు పంపించవచ్చా, మరి ఈ పర్సంటేజ్ అటు పంపించవచ్చా? పంపించవచ్చు. సార్ మీ ఇష్టమా సార్ పంపిస్తున్నారు అంటే పంపిస్తా. పంపిస్తే వాల్యూలు ఏమైనా చేంజ్ అయ్యిద్దో లేదో చూద్దాం. చూడండి, ఇప్పుడు దీన్ని ఇక్కడ రాస్తున్నా 34, 3.4 అంటే ఏం రాస్తాను, 3.4. ఓకేనా, ఇంటూ నెక్స్ట్ తర్వాత 79. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై, చూడండి పర్సంటేజ్ పోగొట్టాలి కాబట్టి ఏం చేస్తాను, 100. మరి ఇక్కడ ఉన్న పాయింట్ పోగొట్టాలి కదా, పాయింట్ పోగొట్టాలి కాబట్టి మళ్ళీ ఏం చేస్తాను, ఇంటూ 10 చేస్తాను. మరి దీన్ని నేను ఏమంటున్నాను అంటే ఈ పాయింట్, ఈ పర్సంటేజ్ వాడికి ఇద్దామంటున్నా. ఎందుకు ఇస్తారు సార్, మీ ఇష్టమా సార్ అంటే ఇవ్వడం వల్ల వాల్యూలో ఎలాంటి చేంజ్ లేనప్పుడు ఇవ్వడంలో తప్పేంటి. మరి చూడండి, ఈ పాయింట్ ని పర్సంటేజ్ ని అటు ఇచ్చాను అనుకోండి, ఏమవుతుంది 34 ఇంటూ నెక్స్ట్ ఆ పాయింట్ అటు ఇచ్చాం కాబట్టి 7.9% అవుతుంది. మరి దీన్ని చేంజ్ చేద్దాం. చూడండి, చేంజ్ చేయాలంటే 34 ఇంటూ 7.9. ఓకేనా, డివైడెడ్ బై, పర్సంటేజ్ పోవాలంటే ఏం చేయాలి, ఓకేనా 100. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇంటూ 10 చేస్తే ఏమవుతుంది అంటే పాయింట్ రిమూవ్ అయిపోతుంది. మరి ఇక్కడున్న ఒక పాయింట్ కూడా రిమూవ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ, మరి ఇదేంటి అంటే 34 ఇంటూ 79 డివైడెడ్ బై 1000. మరి ఇక్కడ కూడా 34 ఇంటూ 79 డివైడెడ్ బై ఏమొచ్చింది, డివైడెడ్ బై 1000 వచ్చింది. అంటే ఆన్సర్లో ఏమైనా మార్పు వచ్చిందా, ఎలాంటి మార్పు రాలేదు. అవునా కాదా? మరి ఇక్కడ 34 ఇంటూ 79 చేసి డివైడెడ్ బై 1000 చేయాలి. ఒకవేళ నువ్వు ఆ పాయింట్ ని పర్సంటేజ్ ని ఇటిచ్చినా గానీ ఇక్కడ కూడా 34 ఇంటూ 79 డివైడెడ్ బై 100 చేయాలి. అవునా కాదా? ఎందుకు అంటే వాటి మధ్య హాఫ్ ఉంది కాబట్టి అటు వాల్యూలు ఇటు, అంటే పాయింట్లు కానీ పర్సంటేజ్లు కానీ ఇటు నుంచి అటు, అటు నుంచి అటు నువ్వు చేంజ్ చేసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. బట్ అలా చేంజ్ చేయడం వల్ల నీకు ఒక యూజ్ ఉంది. ఆ యూజ్ ఏందో ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇంత పెద్ద క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే టైం అనేది చాలా చాలా పడుతుంది. సో అందుకే దీన్ని నేను చేంజ్ చేసుకుంటున్నా. ఏమని, 7.9%. ఓకే, హాఫ్ 134. ఓకే, నెక్స్ట్ మైనస్, ఇప్పుడు దీన్ని 34 ఇంతే ఉంచుతా. 34 హాఫ్ అంటే ఇంటూనే కదా, హాఫే ఉంచుతాం, లేకపోతే హాఫ్. నెక్స్ట్ ఈ పర్సంటేజ్ నటిస్తున్నా, పాయింట్ నటిస్తున్నా, అప్పుడు ఏమవుతుంది అంటే 7.9%. ఇలా మార్చడం వల్ల నాకు ఒక యూజ్ ఉంది. ఏంటిది, 7.9% 134 ఉన్నాయి, 7.9% 34 ఉన్నాయి. మరి 7.9 134లో నుంచి ఒక 34 తీసేస్తే ఎన్ని ఉంటాయి అంటే 7.9 ఒక 100 ఉంటాయి. నేను అలా చేస్తే నాకు కాంప్లికేట్ అయింది కాబట్టి ఇలా నేనే చేంజ్ చేసుకున్నాను. మరి ఇక్కడ 7.9లో 134 ఉన్నాయి, ఇక్కడ 7.9లో 34 ఉన్నాయి. 134లోంచి 34 పోతే అప్పుడు 7.9% ఎన్నున్నాయి అంటే ఎన్నున్నాయని చెప్పొచ్చు అండి, 100 ఉన్నాయి అని చెప్పొచ్చు. ఇది ఫైనల్ గా నువ్వు ఇలా చేంజ్ చేసుకోవడం తెలిస్తే బ్యాంకింగ్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్ కానీ వాటిలో కూడా మనం ఆన్సర్ చేసేయచ్చు.
ఓకేనా. మరి ఇప్పుడు చూద్దాం, చూడండి వీటిని కట్ చేసి. మరి 7.9, ఓకేనా. మరి పర్సంటేజ్ పోవాలి కాబట్టి ఏం చేద్దాము అంటే డివైడెడ్ బై, ఓకేనా, డివైడెడ్ బై 100. నెక్స్ట్ తర్వాత ఇక్కడ హాఫ్ అంటే ఏంటి అంటే 100, సో 100 రాశాను. 100కి 100 క్యాన్సిల్, సో ఎంత మిగిలింది అంటే 7.9 మిగిలింది. సో ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చండి, జస్ట్ 7.9. మరి ఎక్కడుంది సార్ 7.9 అంటే ఎక్కడుంది, ఆప్షన్ బిలో ఉంది కాబట్టి బిని మనం ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12 అండి. మరి క్వశ్చన్ నెంబర్ 12 చూసినట్టయితే సేమ్ క్వశ్చన్, బట్ ఒక చిన్న చేంజ్ ఉంది. ఆ చేంజ్ ఎవరు అబ్జర్వ్ చేస్తారో దే ఆర్ ఇన్ కాంపిటీషన్. ఇక్కడ చూడండి 554% ఆఫ్ 53, 32% ఆఫ్ 550, ఓకే, ప్లస్ 11% ఆఫ్ 750 ఇస్ ఈక్వల్ హౌ మచ్ అంటే, ఓకేనా కాదా. ఇప్పుడు దీన్ని కొన్ని చేంజెస్ చేసి మనకి నచ్చిన విధంగా మార్చుకోవాలి. చూడండి ఏం చేస్తున్నాను అంటే 550%, ఇక్కడ రాస్తున్నా. సో 550%, ఓకే, హాఫ్, ఓకే, 53, ఓకే. నెక్స్ట్ తర్వాత ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఏం చేద్దాం, ఈ పర్సంటేజ్ అటు ఇవ్వచ్చు అని చెప్పాం కదా. ఈ పర్సంటేజ్ అటు వెళ్ళినా ఇటు వచ్చినా ఏమి వాల్యూలో చేంజ్ ఉండదు. సో అందుకే 550% ఆఫ్ నెక్స్ట్ ఎంత 32 అని రాశాను. ఓకే, అంటే ఇప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఏమని, ఇక్కడ 550 కామన్ గా ఉంది, ఇక్కడ 550 కామన్ గా ఉంది. నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా 550గా మార్చాలి. మరి 550% గా మార్చడానికి ఏమన్నా అవకాశం ఉందా అంటే ఇక్కడ 11 ఉంది. మరి 11 సడన్ గా 550 అవ్వాలి అంటే దీన్ని ఏం చేయాలి అంటే ఇంటూ 50 చేయాలి. మరి ఇంటూ 50 చేస్తే ఆన్సర్ మారిపోయేది కదా సార్ అంటే వెంటనే దీన్ని డివైడెడ్ బై 50 చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఈ 50కి క్యాన్సిల్ అయిపోయి వాల్యూలో ఎలాంటి చేంజ్ అని వచ్చిందా, ఏం చేంజ్ రాదు. మరి చూడండి 11 ఇంటూ 50 అంటే ఎంత అంటే 550%. ఓకే, నెక్స్ట్ దీంతో కట్ చేద్దాం. 0కి 0 క్యాన్సిల్, 5 ఒకట్లు 5 ఎన్ని సార్లు అంటే 15 సార్లు, సో 15. హాఫ్ ఎంత అంటే 15. చూడండి ఎలా చేంజ్ చేశాను చూడండి. ఇక్కడ ఏం చేశాను, ఇంటూ 50 చేశాను, ఇక్కడ డివైడెడ్ బై 50 చేశాను. సార్ ఇక్కడ ఇంటూ 50 చేసి ఇక్కడ డివైడెడ్ బై 50 చేస్తే ఏమన్నా అవుతుందా అంటే ఏం కాదు, ఎందుకని 50 క్యాన్సిల్. బట్ నేను క్యాన్సిల్ చేయను, క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, అదే వస్తుంది. అదే వస్తే నేను ఆన్సర్ సాల్వ్ చేయలేను. అందుకే ఏం చేశాను, ఇంటూ 50 చేశాను. సో అది 550% గా మారింది. సో దీన్ని 50తో దీన్ని కట్ చేశాను, ఎంత వచ్చింది, జస్ట్ 15 వచ్చింది. చూడండి మరి ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా, ఏమని చెప్తున్నాను, 550% ఒక 53 ఉన్నాయి. మరి 550% నా దగ్గర ఒక 32 ఉన్నాయి. మరి 550% నా దగ్గర ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. మరి ఇవన్నీ కలిపామనుకోండి 55 ప్లస్ 32 ప్లస్ 15 అంటే ఓకే, 53 ప్లస్ 32 ప్లస్ 15 అంటే ఎంత, 100. సో దీన్ని బట్టి నేను ఒక విషయం చెప్తున్నాను, ఏమంటే 550% ఆఫ్ అంటే 550% నా దగ్గర ఉన్నాయి, 100 ఉన్నాయి. ఇది నేను చేంజ్ చేసుకుంది క్వశ్చన్. ఇంత పెద్దగా ఉన్న క్వశ్చన్ ని నేను ఏం చేశాను, ఈ విధంగా చేంజ్ చేసుకున్నాను. ఎస్ఎస్సి సిజిఎల్లో కానీ, ఓకేనా, ఎస్ఐలో కానీ, ఓకేనా, ఆర్పిఎఫ్ ఎస్ఐలో కానీ ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. అంటే డెప్త్ గా వెళ్లే కొద్దీ ఇలాంటి క్వశ్చన్లు వస్తాయి. మరి ఏమన్నా కష్టమా అంటే ఏమీ కష్టం కాదండి. ఓకేనా, మనం నేర్చుకున్న దాన్ని ఇంకొక స్టెప్ నేర్చుకుంటున్నాం. ఓకేనా, మరి ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే రాద్దాం. చూడండి 550% పోవాలంటే డివైడెడ్ బై 100, నెక్స్ట్ ఇంటూ పక్కన ఎంత ఉంది 100. సో 100కి 100 క్యాన్సిల్ ఇజ్ ఈక్వల్ ఆన్సర్ ఎంత అని చెప్పొచ్చండి, జస్ట్ 550. సో ఎక్కడుంది సార్ 550 ఉందా లేదా అంటే ఎక్కడుందండి, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏని మనం వెంటనే ఆన్సర్ గా చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 అండి. చూడండి ఏమంటున్నాడు, 50% ఆఫ్ x మైనస్ y ఇజ్ ఈక్వల్ 40% ఆఫ్ x ప్లస్ y, దెన్ ఫైండ్ ది x కామా y వాల్యూ. ఓకేనా, x కామా y యొక్క వాల్యూస్ ఎంత అని అడుగుతున్నాడు అండి. చూడండి మరి ఇప్పుడు 50%, మరి పర్సంటేజ్ పోగొట్టాలి కాబట్టి 50 డివైడెడ్ బై 100. ఓకే, నెక్స్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ, నెక్స్ట్ x మైనస్ y, మరి x మైనస్ y, ఓకే రాశాను. నెక్స్ట్ ఇజ్ ఈక్వల్ 40%, మరి పర్సంటేజ్ పోగొట్టాలి కాబట్టి 40 డివైడెడ్ బై 100. ఓకే, నెక్స్ట్ హాఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ, నెక్స్ట్ x ప్లస్ y ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అనేది వాడు అడుగుతున్న క్వశ్చన్. మరి ఇప్పుడు నేనేం చేస్తాను అంటే క్యాన్సిల్ చేస్తా. ఎలా, ఇక్కడ 100 ఉంది, 100కి 100 క్యాన్సిల్.
మరి ఇక్కడ జీరో ఉంది, ఇక్కడ జీరోకి జీరో క్యాన్సిల్, ఎందుకని వాళ్ళిద్దరి మధ్య ఈక్వల్ టు ఉంది కాబట్టి. చూడండి మరి 5 ఇంటూ ఎక్స్ 5x, ఓకే. నెక్స్ట్ 5 ఇంటూ మైనస్ వై, సో మైనస్ 5y, ఓకే, ఇజ్ ఈక్వల్. నెక్స్ట్ 4 ఇంటూ ఎక్స్ ఏమవుతుంది 4x, ఓకే, ప్లస్ మరి నెక్స్ట్ 4 ఇంటూ వై ఏమవుతుంది అంటే ప్లస్ 4y. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఎక్స్ని ఇక్కడే ఉంచేసి ఈ ఎక్స్ని ఇక్కడే ఉంచేసి ఆ ఎక్స్ని ఇటు తీసుకొచ్చి వై నటు పంపిస్తాను. చూడండి మరి 4x ఇటు వచ్చింది అనుకోండి మైనస్ అవుతుంది, సో 5x మైనస్ 4x ఇజ్ ఈక్వల్, మరి మైనస్ 5y అటు వెళ్ళి నాకు ఏమవుతుంది ప్లస్ అవుతుంది, సో 4y ప్లస్ ఏమవుతుంది 5y అవుతుంది. మరి 5x లోంచి 4x పోతే ఎంత అంటే 1x, మరి 1x ఇజ్ ఈక్వల్ 4 ప్లస్ 5 అంటే ఎంత 9yకి ఈక్వల్. మరి నాకు ఎక్స్ కామా వై మధ్య రేషియో కావాలి, సో ఎక్స్ని ఇక్కడే ఉంచేసి వైని తీసుకొస్తా, అప్పుడు ఏమవుతుంది అంటే ఎక్స్ బై వై ఇజ్ ఈక్వల్, మరి వై దగ్గర ఎవరున్నారు 9 ఉన్నారు, సో 9 ఇక్కడే ఉంది, సో ఇక్కడ ఉన్న 1 అటు పంపిస్తాను, 1ని ఇక్కడికి పంపిస్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో ఎక్స్ వాల్యూ ఏమో 9, వై వాల్యూ ఏమో 1. మరి వాడు ఏం అడిగాడో ఒకసారి చూడండి, ఏం అడిగాడు ఎక్స్ కామా వై అంటే ఫస్ట్ ఎక్స్ అని తీసుకో అన్నాడు, మరి ఎక్స్ వాల్యూ ఎంత 9, సో ఎక్స్ వాల్యూ వచ్చేసి 9, మరి అదే విధంగా వై వాల్యూ వచ్చేసి ఎంత అంటే ఎంత అని చెప్పాలండి 1. సో వాడు అడిగింది ఎక్స్ కామా వై కాబట్టి 9 కామా 1 అని చెప్పాలి. ఒకవేళ ఎక్స్ కామా వై కాకుండా వై కామా ఎక్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు 1 కామా 9 అని చెప్పాలి. ఓకేనా, రెండు ఇచ్చాడు చూడండి, 9 కామా 1 అన్నాడు, 1 కామా 9 అన్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్. బట్ వాడు అడిగింది ఏంటిది ఎక్స్ కామా వై కాబట్టి మనం 9 కామా 1 అనే ఆన్సర్ చెప్పాలి. మరి ఎక్కడుంది అంటే ఆప్షన్ బిలో. మరి ఇదంతా చెయ్యాలా సార్ అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు సార్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు అంటే మనకి ఒక నెంబర్ సిస్టంలో ఒక చిన్న ఫార్ములా ఉంది చూడండి, ఎక్స్ ప్లస్ వై ఏదైనా రెండు సంఖ్యల మొత్తం ఒక 50 అనుకుందాం. ఓకేనా, మరి ఆ రెండు సంఖ్యల మధ్య డిఫరెన్స్ ఎక్స్ మైనస్ వై, మరి ఎక్స్ మైనస్ వై అనేది 10 అయింది అనుకోండి. మరి ఆ రెండు నెంబర్స్ కనుక్కోవాలి అంటే చూడండి, ఆ రెండు నెంబర్లు కలిపితేనేమో 50 వస్తుంది, మరి ఆ రెండు నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఏమో ఎంత వస్తుంది 10 వస్తుంది. ఒకవేళ ఆ 2 నెంబర్స్ మీరు కనుక్కోవాలి అనుకుంటే దానికోసం ఒక ఫార్ములా ఉంది. మరి పెద్ద నెంబర్ కావాలి అంటే మరి వీటిలో ఏది పెద్ద నెంబర్ సార్ అంటే చూడండి, ఎక్స్ ప్లస్ వై చేసినప్పుడు ఎక్స్ పెద్దదో వై పెద్దదో చెప్పలేకపోవచ్చు, మరి ఎక్స్ మైనస్ వై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 10 వచ్చింది. మరి ఎక్స్ మైనస్ వై చేసినప్పుడు ఆన్సర్ 10 వచ్చింది అంటే కన్ఫామ్ గా పెద్దవాడెవడు ఎక్స్. ఒకవేళ మిమ్మల్ని పెద్ద వాల్యూ కనుక్కోమన్నప్పుడు, సో పెద్ద వాల్యూ ఎవడు ఎక్స్. ఎప్పుడైనా పెద్ద వాల్యూ కనుక్కోమన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ రెండు వాల్యూస్ ని కలపాలి. 50 ప్లస్ 10, మరి 50 ప్లస్ 10, మరి 50 ప్లస్ 10 అంటే 60, మరి ఈ 60లో హాఫ్ ఎంత, మరి 60లో హాఫ్ ఎంత అండి 30, సో ఎక్స్ వాల్యూ 30కి ఈక్వల్. ఒకవేళ చిన్న వాల్యూ, మరి వీళ్ళలో చిన్న వాల్యూ వై కదా, వై కనుక్కోమన్నప్పుడు ఏం చేయాలంటే వీళ్ళ మధ్య డిఫరెన్స్, మరి చూడండి 50కి మరియు 10కి మధ్య డిఫరెన్స్, మరి 50కి 10కి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 40, మరి 40లో హాఫ్, మరి 40లో హాఫ్ అంటే ఎంత అని చెప్పొచ్చు అంటే 20 అని చెప్పొచ్చు. దీన్ని బట్టి మనకి ఎక్స్ వాల్యూ ఏమో 30 అని, మరి వై వాల్యూ ఏమో 20 అని తెలిసింది. ఆ రెండింటిని కలిపితే 50, ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 10, అవునా కాదు, 30కి 20కి మధ్య డిఫరెన్స్ 10. ఓకే, ఎవరికైతే ఈ ఫార్ములా తెలుస్తుందో దీని గురించి అవగాహన ఉంటుందో అలాంటి వాళ్ళు ఏం చేయొద్దు అంటున్నాడు అంటే ప్రొసీజర్ చేయొద్దు అంటున్నాడు. మరి నీకేం చెప్తున్నాను, ఎక్స్ మైనస్ వై తెలుసు, ఎక్స్ ప్లస్ వై అనేది తెలుసు, అవునా కాదా. ఎందుకని చూడండి ఎక్స్ మైనస్ వై అనేది 40%, ఎక్స్ ప్లస్ వై అనేది 50%, ఈ విషయం నీకు తెలిసింది. మరి ఒకవేళ నీకు ఎక్స్ కావాలి అని నువ్వు అనుకుంటే, ఎక్స్ కావాలంటే ఏం చేయాలి, ఆ రెండింటిని కలుపు. మరి ఆ రెండింటిని కలపమన్నాడు కాబట్టి 50% ప్లస్ 40%, ఓకే. తర్వాత ఏం చేయాలి డివైడెడ్ బై 2, ఓకే. ఒకవేళ నాకు వై కావాలి, ఎందుకంటే చిన్న వాల్యూ వై అని మనకు తెలుసు, ఎందుకని ఎక్స్ లో నుంచి వైని తీసేస్తున్నాము అంటే ఎక్స్ పెద్దది, వై ఖచ్చితంగా చిన్నది అయి ఉంటుంది. మరి అందుకే ఏమని రాయమంటున్నాడు 50%, ఓకే, మైనస్ 40% డివైడెడ్ బై ఏం రాయాలంట 2 అని రాయాలి. మరి చూడండి ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేద్దాం. మరి దీని ప్రకారం ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఈ రెండింటిని ఈక్వల్ చేస్తాం కదా రేషియో కనుక్కోవాలంటే, అప్పుడు 2కి 2 క్యాన్సిల్. మరి ఇక్కడ చూడండి 50 ప్లస్ 40 అంటే 90%, మరి ఇక్కడ
50 మైనస్ 40 అంటే ఎంత 10%. మరి వీళ్ళ మధ్య రేషియోకి పర్సంటేజ్ క్యాన్సిల్, మరి జీరోకి జీరో క్యాన్సిల్. సో ఎక్స్ వాల్యూ ఏమో 9, మరి వై వాల్యూ ఎంత అని చెప్పొచ్చు 1 అని చెప్పొచ్చు. ప్రొసీజర్ చేయొద్దు, ఇలా తీసుకోండి అని చెప్తున్నాడు. ఎవరికైతే ఇంకా బాగా ఐడియా ఉంటుందో 40 + 50 ఎంత 90%. బై 2 అక్కడ ఉంటది ఇక్కడ ఉంటది కాబట్టి దీన్ని 90 అని తీసుకుంటారు. నెక్స్ట్ 50 మైనస్ 40 ఎంత 10%. సో వీళ్ళ మధ్య రేషియో అడగంగానే కట్ చేసేసి 9:1 అని చెప్పేస్తారు. సో ఎక్కడుంది సార్ 9:1 లేదా 9,1 అంటే ఎక్కడుంది? ఆప్షన్ బి అని చూస్ చేసుకుంటారండి. ఓకేనా? అంటే మనకి మిగిలిన చాప్టర్స్ మీద కొంచెం కూడా గ్రిప్ అనేది ఉండాలి. గ్రిప్ లేకుండా మనం కొన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చేయలేము. ఓకే, మరి నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ కి మీరే ఆన్సర్ సాల్వ్ చేస్తే బాగుండిద్ది అని నేను అనుకుంటా ఉన్నాను. ఓకేనా? సో దిస్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్. ఈ లాస్ట్ క్వశ్చన్ కి మీరే ఆన్సర్ సాల్వ్ చేసి చెప్పండి. చాలా ఈజీ క్వశ్చన్. ఓకేనా? x+y ఉంది, x-y ఉంది. బట్ ఏం చేశాను వాటిని? ఓకేనా, పర్సంటేజెస్ మీకు అనుకూలంగా ఇవ్వలేదు. ఓకేనా, 16 2/3% అని ఇచ్చాను, 12.5% అని ఇచ్చాను. మరి ఇందాకట్లాగా దీంతో వీటిని ఇంటూ చేసుకుంటాను, కట్ చేసుకుంటాను అంటే ఇందాక 40% 50% కాబట్టి ఈజీగా కట్ అయింది. ఇక్కడ కట్ అవుతాయా? కట్ కావు. మరి 16 2/3 ఇంటూ ఎక్స్ తీసుకోవాలి, 16 2/3 ఇంటూ -y తీసుకోవాలి, మరి 12.5 ఇంటూ ఎక్స్ తీసుకోవాలి, నెక్స్ట్ 12.5 ఇంటూ y తీసుకోవాలి. మరి దీంట్లో నుంచి అది, దాంట్లో నుంచి ఇది తీసేస్తే కన్ఫ్యూజన్ అయిపోయి మనకు ఆన్సర్ వస్తుందేమో కానీ టైం అనేది ఎంత వేస్ట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఇక్కడ మనం ఏం యూజ్ చేయాలి అంటే ఫార్ములా యూజ్ చేయాలి. ఓకేనా? ఎవరైతే ఈ రెండింటిని కలిపి బై 2 చేస్తారో, ఎవరైతే వీటి మధ్య డిఫరెన్స్ తీసుకొని బై 2 చేస్తారో వాళ్ళకి వితిన్ సెకండ్స్ లో ఆన్సర్ వస్తుంది. మరి ఆన్సర్ ఏంటి? ఏనా, బీనా, సీనా, డీనా అనేది మీరు దీంట్లో చూసైతే కామెంట్ చేయండి. ఓకేనా? మరి నెక్స్ట్ వీడియోలో మనం ఏం డిస్కషన్ చేసుకోబోతున్నామో కూడా నేను చెప్తానండి. నెక్స్ట్ వీడియోలో మనం కంపారిజన్, ఓకేనా, ఎలా కంపారిజన్ చేస్తున్నాము అంటే 500 లో 20% ఎంత, మరి 500 లోంచి 20% తీసేస్తే వచ్చే వాల్యూ ఎంత, ఓకేనా, లేదా 500 కి 37.5% కలిపితే వచ్చే వాల్యూ ఎంత, లేదా 500 లో నుంచి ఓకేనా 63.63% తీసేస్తే వచ్చే వాల్యూ ఎంత. ఓకేనా, ఒకవేళ 500 కి ఓకేనా 63.53% కలిపితే నెక్స్ట్ అదే నెంబర్ రిపీట్ అవుతుంది. మరి ఆ అసలు నెంబర్ ఎంత? ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేద్దాం. అదే విధంగా ఇంకొక కంపారిజన్ ఉంటుందండి. ఏంటి అంటే ఏతో బి పోల్చినప్పుడు ఏలో బి ఎంత శాతం, మరి బితో ఏని కంపారిజన్ చేసినప్పుడు బి ఎంత శాతం, మరి ఏ కంటే బి అనేవాడు ఎంత శాతం ఎక్కువ, మరి ఏ కంటే బి అనేవాడు ఎంత శాతం తక్కువ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లోంచి కన్ఫామ్ గా 2 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా, అది తెలుసుకున్న తర్వాతే మీరు మిగిలిన వాటికి ముందుకెళ్ళడం జరుగుతుంది. ముందుకెళ్ళాలి అంటే వాటి గురించి పర్ఫెక్ట్ అవగాహన ఉండాలి. సో దాన్ని మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. మరి అది ఐడియా ఉండాలి అంటే ఈ 2 టాపిక్స్ కూడా మీకు ఐడియా ఉండాలి. ఓకేనా, సో ఫస్ట్ వీడియో అండ్ సెకండ్ వీడియో విన్న తర్వాత అప్పుడు ఆ థర్డ్ వీడియో వింటే మీకు క్లియర్ గా అర్థం అవడం అయితే జరుగుతుంది. ఓకేనా, మరి అదే విధంగా మనం రేపు ఇంకొక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఏంటి అది అంటే చూడండి, మనం ఆర్పిఎఫ్ పేపర్ అండి, 120కి 120 తెచ్చుకోవచ్చా అనే కాన్సెప్ట్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దాంట్లో కళ్ళతో చూసే ఆన్సర్ పెడతాం, కళ్ళతో చూసి మాత్రమే ఆన్సర్ పెడతాం, పెన్ను యూజ్ చేయవలసిన అవసరమే లేదు. సో నేను ఒక్కొక్క క్వశ్చన్ దగ్గరగా 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా చెప్పి మీకు అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈసారి ఆ పేపర్ వినండి, మీకే అర్థమవుతుంది అసలు ఇంత తక్కువ టైంలో ఎలిమినేషన్ చేయడం. ఓకేనా, ఎలా చేస్తా అంటే ప్రొసీజర్ లేదండి, ప్రొసీజర్ చెప్పను. ఓకేనా, షార్ట్ కట్స్ చెప్పను, ఏం చెప్పను. క్వశ్చన్ చూసిన వెంటనే ఎలిమినేషన్ ఎలా చేయాలి, ఆప్షన్ ని బేస్ చేసుకొని ఆన్సర్ ఎలా తీసుకోవాలి, ఆన్సర్ ని ఎలా గెస్ చేయాలి అనే దానికి సంబంధించి ఒక వీడియో చేయబోతున్నా, కానిస్టేబుల్ కి ఎస్ఐకి సంబంధించి. తప్పకుండా ఆ వీడియో అయితే చూడండి. ఓకేనా, సో అది కన్ఫామ్ గా మండే రోజు అప్లోడ్ చేస్తాను. ఓకేనా, ఆ రోజు అయితే చూడండి. థ్యాంక్ యూ.